అందరము కూడా దేవుడి వైపు చూస్తూ కొంతసేపు దేవుడి నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆది సంబుధుడు, మొదటివాడు, కడపటివాడు ఆయనే. మన అవసరతల్లో, అక్కర్లో, మన యొక్క ప్రతి స్థితిగతుల్లో ఆయనే మనకు సహాయకుడు, నమ్ముకోదగిన దేవుడు, ఆశ్రయదుర్గమై ఉన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనల్ని ఎంతగా ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించిన ఆ యేసయ్య యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి పాడి కనపడదాం. కొంతసేపు అందరము నోరు తెరిచి దేవుని కనపడదామా? స్తోత్రము తండ్రి, స్తోత్రములు దేవా, హల్లెలూయా, 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 స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఆత్మస్వరూపిగా మా మధ్యలో వసిస్తున్న వాడానికి వందనాలు ప్రభువా. నాయనా, నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడుతున్న మా తండ్రి దేవానికి స్తోత్రములు. నాయన, అగ్ని వంటి దేవానికి స్తోత్రాలు. జీవము కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. శక్తి కలిగిన ఈ మాట చేత నాయన నీ పోలికలో నీ రూపంలో మమ్మల్ని నాయన చేసుకున్న వాడానికి స్తోత్రాలు. మహోన్నతుడానికి వందనాలు ప్రభువా. మహాగణుడా నీకే స్తోత్రములయ్యా, స్తోత్రాలు ప్రభువా. నిత్యము ఆరాధనకు అర్హుడా, పూజనీయుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభువా. మహాగణుడానికి వందనాలు నాయన. నీ యొక్క ప్రేమ చేత నాయన కలవరిగిరిలో ప్రభువా నీవు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. త్రియేక దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు దేవా, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన. చప్పట్లు కొడదాం అందరం. ప్రేమించేదను అధికముగా ఆరాధింతు, నా శక్తితో, నా పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవింతు. ప్రేమించేదను అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదను. పాడదాం. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించు. పాడదాం అందరం. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే, వందనాలయ్యా. మన పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి స్థితిగతులన్నింటిలో మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని గమనిస్తున్న దేవుడు, మనకి సహాయం చేసే దేవుడిని కనపడతాం. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ఆ దేవుడి వైపు చూస్తూ ఆత్మతో, సత్యముతో, ప్రాణాత్మ దేహాలతో దేవుని ఆరాధింపబడులమై ఉన్నాం. ఈరోజు సజీవంగా ఉన్నామంటే దేవుని సుఖితమైన కృప. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే, వందనాలయ్యా. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే, వందనాలయ్యా. యేసు నన్ను చూచావే, వందన చెప్తాం. యేసు నన్ను చూచావే, నీకే వందనాలయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధి, పూర్ణ మనసులో చేద్దాం, పూర్ణ బలముతో సేవి. మరొకసారి. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన, 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 యేసు ఆరాధన, 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 ఆరాధన. యెహోవా షమ్మా, తోడుగానున్నావే,
యేసు ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 చేతుల పైకెత్తి ఆ దేవుని కనపడతాం. ప్రేమించే దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మనల్ని నిత్యము గమనిస్తున్నటువంటి దేవుడు, యెహోవా రఫాగా, యెహోవా షాలోమ్గా, యెహోవా నిస్సీగా మన జీవితంలో పనిచేస్తున్నటువంటి గొప్ప దేవుడిని ఆయనే ఆరాధనలు, ఆయనే కూర్చుని మహాగరుడైనటువంటి గొప్ప దేవుడిని కనపడతాం. ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆత్మ సంచారం మన మధ్యలో ఉంటుందా ఆ దేవుడిని కనపరచకుండా మనం ఎలా ఉండగలం? మన ప్రాణాత్మ దేహాత్మ దేవుడిని కనపడతాం. ఆరాధన 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 యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన. చెప్పండి కూడా దేవుడు నామని భయపడతాం. మహోన్నతుడైనటువంటి గొప్ప దేవుడిని గణపడతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, గణుడైన యేసయ్య నీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని మీరు కొనసాగించారు. ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచారు. అందరూ బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇగోనైనా దూర ప్రాంతాల్లో నీ బిడ్డలను నడిపించారు. ఈరోజు దైవజనుల ప్రభు వీటే గారిని మా మధ్య నడిపిన దాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. దైవజనులు వర్తమానం ఇస్తున్నాం. నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ ఆత్మని నింపుదల దయచేయండి. ఈరోజు నైనా మొదటి కూడిగా మహిమాధ్యమని జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని వచ్చిన సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తూ, ఇక సంఘ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ, ఇది జరగబోయే ప్రభువైన వాక్య పరిచయం నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీరు మహిమ పొందమని ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేయమని నడిపిస్తున్న ఇవన్నీ అడుగుని బట్టి ప్రభువైన నీకు దాసులను బట్టి ప్రార్థన చేస్తూ సమస్త మహిమాధ్యమని జరిగించి మీ సన్నిధి మాకు తోడు ఉంచని ప్రార్థన చేస్తూ మహాప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొక ప్రార్థన గుర్రం రాజు గారు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వచ్చి కళ్ళు మూసుకుని. మహోన్నతుడు వేరే దేవా, మీ ఘనమైన నామమునకు ఉన్నతమైన నామమునకు వందనాలు రాజా. నీ దాసులు ఎదుగు ప్రభాసులు గారు నీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని అనేకమైన కుటుంబాలు ఆత్మల కొరకు ప్రభు రక్షణార్థమైనటువంటి సభలను నిర్వహించారు. ఈ మొదటి రాత్రి ప్రభు ఎంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారయ్యా. ఇదిగో ప్రభు ఎవరు ఏ హృదయాలతో నీ సన్నిధానంలోనికి చేరారో ఈ రాత్రి నీ దాసుని ముఖాంతరములో నుండి ప్రభు నీ వాక్యపు ప్రత్యక్షతను ప్రభు లోతైన అనుభవాలతో ఇక్కడ చేరిన ప్రతి వారి పైన ప్రభు నింపమని కూర్చున్నాం ప్రభు. ఈ సభా ప్రాంగణాన్ని ప్రభు నీ స్వాధీనములో ఉంచుకున్నామని నీ దాసులను నిలబెట్టుకుని ప్రభు నూరంతల శక్తితో ఈ రాత్రి ప్రభు నాకును మాకును కావలసినటువంటి ఆత్మీయ సందేశాన్ని వివరించమని మీరే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకునమని నజరేయుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.